నేలబావిలో పడ్డ అడవి దున్న సుమారు 2 గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్. నీటి కోసం వచ్చి ప్రాణాపాయంలో చిక్కుకున్న బైసన్ జేసీబీతో దాడి చేసి కాపాడిన అటవీ శాఖ అధికారులు. సిహెచ్ కొండవీధి పరిధిలో ప్రమాదం తప్పింది. చీడికాడ మండలం సిహెచ్ కొండవీధి గ్రామంలో నీటి కోసం జనావాసంలోకి వచ్చిన ఓ అడవి దున్న ఒక్కసారిగా నేలబావిలో పడిపోయింది. ఎండల తీవ్రల దృష్ట్యా దాహం తీర్చుకోవడానికి అడవి నుంచి వచ్చిన ఈ మూగజీవం ప్రమాదవశాత్తు బావిలో పడి పైకి రాలేకపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజర్ సింహాచలం తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ అడవి దున్నను సురక్షితంగా బయటకు తీసేందుకు తక్షణమే ఒక జేసీబీని రప్పించి బావి వద్ద మట్టిని తొలగిస్తూ ఒక దారిని సిద్ధం చేశారు. సుమారు 2 గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో రేంజర్ సింహాచలంతో పాటు డిఆర్ఓ స్వర్ణలత, గార్డు నటరాజ్ మరియు బేస్ క్యాంప్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దారి ఏర్పాటు కావడంతో బావి నుంచి బయటపడ్డ అడవి దున్న ఒక్క ఉదుటున తిరిగిన అడవిలోకి వెళ్లిపోయింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వన్యప్రాణిని కాపాడిన అటవీ శాఖ అధికారులను మాంచల గ్రామస్తులు అభినందించారు. నా పేరు స్వర్ణలత అండి. నేను మాడుగులు డిప్యూటీ రేంజర్స్గా ఇన్ఛార్జ్ చేస్తున్నాను. మాకు సాయంత్రం ఇక్కడ సిహెచ్ కొండవీధి ఏరియాలోని బైసన్ ఒకటి నూతిలో పడిపోయిందని ఇన్ఫర్మేషన్ మా పై అధికారులకు వచ్చింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మా రేంజర్ గారు మేము మొత్తం మా రేంజర్ సిబ్బంది అందరం ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో అది ఏం చేస్తే కాపాడగలమని ఆలోచించి జేసీబీని ఒకటి తీసుకొచ్చి అది మట్టి అది తీయించి దారి చేసి అది మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయేలాగా అయితే చేసామండి. ఇందులో మా పై అధికారుల సపోర్ట్తోనే ఇదంతా చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఏ మండలం ఉండేది? చీడికాడ మండలం అండి. మీకు ఎన్ని గంటలకు తెలిసిందండి విషయం? సరౌండింగ్ 5:30 అలా అవుతుందండి. పై అధికారులు ఫోన్ వచ్చాయా? వాళ్ళకి మెసేజ్ వెళ్ళిందండి సార్. మాకైతే ఎవరు ఇక్కడ లోకల్లో ఏం చెప్పలేదు. పై అధికారులు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మేము వచ్చాము సార్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అవి తీసుకొని ఫాలో అయ్యాము. మా రేంజర్ గారు కూడా రావడం జరిగింది. అయితే మీరు వస్తారని తెలియకపోవడం వల్ల వర్క్ అయిపోగానే ఆయన ముందు వెళ్ళిపోయారు. మేము కొద్దిగా వెనక్కున్నాము. ఆయన మీతో కలిసి వచ్చారు లేదంటే మీరు ముందు? అందరం కలిసి వచ్చామండి. ఆయన సజెస్ట్ చేసినట్టే మేము ఏంటంటే ఆ నూతిలో పడిపోయిన దాన్ని కొద్దిగా ఏ రకంగా మట్టి తీస్తే జంతు బయటకు వస్తామని చెప్పారు. దాని ప్రకారం అడవిలోకి సజెస్ట్ మనకి వాలే బారెఫ్ అని ఉంటుంది ఇక్కడ. వాలే బారెఫ్ లోకి వెళ్ళిపోయింది సార్ జంతువులు.